స్మార్ట్ ఫోన్ సైబర్ నేరగాళ్ల ఉచ్చులోకి నెట్టేస్తోంది. సోషల్ మీడియాలో ప్రకటనలతో నమ్మిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఫేక్ వెబ్సైట్లు, నకిలీ యాడ్స్ చేసి నేరాలు అధికమవుతున్నాయని తెలిపారు సైబర్ ఎక్స్పర్ట్స్. క్లిక్ చేసే లింక్ అకౌంట్లలోని ప్రజల డబ్బులను మాయం చేస్తుందన్నారు. అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. సైబర్ నేరాలు అధికమవుతున్నాయి. రోజుకో కొత్త రకం ఫ్రాడ్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఇప్పుడు నకిలీ వెబ్సైట్లు, యాడ్స్ తో ప్రజలను మోసం చేస్తున్నారు. ఒరిజినల్ వెబ్సైట్ ఎలా ఉంటుందో అచ్చం అలాగే నకిలీ వెబ్సైట్లను సృష్టిస్తున్నారు. లోగో నుంచి డిజైన్ వరకు అన్నీ ఒకేలా ఉండడంతో ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తుపట్టడం సామాన్యులకు కష్టంగా మారుతోంది. నకిలీ వెబ్సైట్లలో చిన్న చిన్న మార్పులతో డొమైన్లను రిజిస్టర్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. చేంజెస్ గమనించకుండా లాగిన్, బ్యాంక్, క్రెడిట్ కార్డ్ నెంబర్లు ఇచ్చేస్తున్నారు. తర్వాత ఈ డీటెయిల్స్ తో డబ్బులను దోచుకుంటున్నారు కేటుగాళ్లు. ఇలాంటి ఫిషింగ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. ఫ్లిప్కార్ట్ ఒక అడ్వర్టైజ్మెంట్ గడిపింది. అది ఫ్లిప్కార్ట్ అడ్వర్టైజ్మెంట్ కాదు 100%. ఎందుకంటే 3 కలిపి 350 అని చెప్పినారు. ఏంటి, 1 కెటిల్, 2 ఫ్లాస్క్, 3 వాటర్ బాటిల్. అఫిషియల్ యాప్కి వెళ్ళండి అని చెప్పినాను. అఫిషియల్ యాప్స్లో సేమ్ డీటో ఉంది. 1750 ఉన్నాయి అన్నట్టు 3 ఆర్టికల్స్ నేను చెప్తే. సో ఫేస్బుక్లో వాడు ఎవడో ఫేక్ వాడు యాజిటీస్గా పెట్టి ఇచ్చినాడు. సో మీరు ఇలాంటి బుక్ చేసినారంటే డబ్బులు పోతాయి అన్నట్టు. ఇది పాయింట్ 1. సెకండ్ 1 ఏంది, మీ దగ్గర ఎట్లా నెంబర్ ఉంటుంది. సో వాడు ఏదో కథలు చెప్పి ఇట్లా మీ అడ్రస్ అప్డేట్ కాలేదు, ఓటీపీ చెప్పండి అంటారు అన్నట్టు. ఓటీపీ చెప్తే అది వాట్సాప్ హ్యాకింగ్ ఓటీపీ కావచ్చు, లేకపోతే అఫిషియల్ మీ ఫ్లిప్కార్ట్ అకౌంట్, అమెజాన్ అకౌంట్ ఓటీపీ కావచ్చు. ఒకసారి ఫ్లిప్కార్ట్ అకౌంట్, అమెజాన్ అకౌంట్ ఓటీపీ అవుట్ అయింది అనుకోండి. సో ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి ఎంటర్ అయ్యి మీరు ఏదైనా ఆల్రెడీ ఈఎంఐ ఆప్షన్స్ ఏదైనా కార్డ్ ఏదైనా ఫీడ్ చేసినారనుకోండి, క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఆర్ ఎనీ అదర్ అకౌంట్. సో ఆటోమేటిక్గా హెవీ లైక్ 50,000 60,000 ఏదైనా మొబైల్ సిస్టము ఏదైనా పర్చేజ్ చేయొచ్చు. ఆ పర్చేజ్ చేసి కూడా ఏం చేస్తాడంటే అడ్రస్ ఏదో రాంగ్ అడ్రస్ ఇస్తాడు. ఆ ఇంటి దగ్గర కాకోకుండా నేను ఏడో కేఫ్ దగ్గర ఉన్నాను, బంజారాహిల్స్ మాసప్ ట్యాంక్ దగ్గర, అక్కడికి వచ్చి ఇమ్మంటాడు. ఇప్పుడు ఫైనల్గా బంజారాహిల్స్ ఫేక్ అడ్రస్, మాసప్ ట్యాంక్లో డెలివరీ. సో ట్రేస్ కూడా చేయలేరు అన్నట్టు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో నకిలీ డిస్కౌంట్ ఆఫర్స్తో మోసం చేస్తున్నారని తెలిపారు సైబర్ నిపుణులు. ఐఫోన్లు, బ్రాండెడ్ షూస్ లాంటి వస్తువులు తక్కువ ధరకే వస్తాయని ప్రకటనలు ఇస్తున్నారన్నారు. తక్కువ ధరకే వస్తున్నాయని ఆర్డర్ చేసిన కస్టమర్ల బ్యాంక్ డీటెయిల్స్ అన్ని సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తున్నాయని తెలిపారు. బ్లింకింగ్ యాప్కి సంబంధించి కూడా ఇప్పుడు డెలివరీ ఎగ్జిక్యూటివ్కి ఆ యొక్క కస్టమర్ కేర్ నెంబర్ కాల్ చేయమని అన్నప్పుడు గూగుల్లో అందరూ వెతికి ఆ కస్టమర్ కేర్ నెంబర్లకు కాల్ చేస్తున్నారు. గూగుల్ మనం చూసినట్లయితే పేమెంట్ చేసిన యాడ్స్ని ఎవరు స్కామర్సే ఈ యొక్క కస్టమర్ కేర్ నెంబర్ ఇది అని చెప్పి ఫేక్ యాడ్లు పెడుతూ ఉన్నారు. ఆ యొక్క నంబర్కి కాల్ చేసినప్పుడు కాల్ ఫార్వర్డింగ్ అవ్వడం కానివ్వండి, అవతల ఉన్న స్కామర్ విక్టిమ్ని ఏమని అడుగుతున్నాడు, డబ్బు పోగొట్టుకున్న వ్యక్తిని మీ ఓటీపీ వచ్చింది చెప్పండి, మీ రిఫండ్ కావాలంటే అనడం, ఎంతో కొంత బ్యాంక్ డీటెయిల్స్ అడగడం, మీ డబ్బులు వెనక్కేస్తామని కానివ్వండి, లేదంటే మీకు ఇప్పుడు లింక్ పంపించాను, ఆ లింక్ని మీరు ప్రెస్ చేసి యూపీఐ మ్యాండేట్ చేయండి, అంటే లైక్ యూపీఐ పాస్వర్డ్ మీరు టైప్ చేయండి అంటాం కానివ్వండి. వీటిలన్నిటికీ ఎక్కడో ఈ యొక్క విక్టిమ్ అనేవాళ్ళు ప్రెస్ చేయడం మూలానే ఈ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు అఫీషియల్ ప్లే స్టోర్లో ఉందో లేదో సరిచూసుకోవాలని సూచిస్తున్నారు సైబర్ ఎక్స్పర్ట్స్. మోసపోతే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు పోలీసులు.